ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. మల్లేశ్వరి అసలు సినిమా అంతా కూడా హ్మ్. చాలా ఫన్. అవును. హ్మ్. అవును. అవును. కానీ ఇప్పుడు ఒకప్పుడు అందరి హీరోలతో చేశారు ఆల్మోస్ట్. హ్మ్. 2022 నుంచా 23 నుంచా అసలు సినిమాలకి కంప్లీట్గా దూరం అయ్యారా, లేకపోతే డైరెక్టర్లు హీరోలే దూరం పెట్టండి అన్నారు? అసలుకి ఏం జరిగింది అసలుకి? నన్ను ఎవరు దూరం పెట్టమని అన్నారు. సరే, నన్ను దూరం పెట్టడానికి ఏ ఆర్టిస్టులు ఇప్పుడు క్యారెక్టర్స్ చేశారు చెప్పు, నాతో ఉన్న వాళ్ళు? అవును, ఆల్మోస్ట్ సురేఖ గారు ఎవరికి కావచ్చు. క్యారెక్టర్స్ రాలేదు. కానీ ఎందుకు స్కోప్ ఉందే. ఎందుకు స్కోప్ ఎక్కడ ఉంటుంది? బ్రహ్మానందం గారు తప్ప, ఉమ్, ఎంఎస్ నారాయణ గారు లేరు, ఓకే, వైవిఎస్ లేరు, ధర్మ సుబ్రహ్మణ్యం లేరు, ఆహుతి ప్రసాద్ లేరు. సడన్గా ఒకే ఇయర్లో ఆల్మోస్ట్ 5-6 మెయిన్ కమెడియన్స్ చనిపోయారు. ఉమ్, మాకు బ్రహ్మానందం, హేమ, ధర్మ సుబ్రహ్మణ్యం, రజిత, ఇంకో ఆర్టిస్టు సురేఖ, ఇట్లా క్యారెక్టర్స్ రాసేసేవాళ్ళు వాళ్ళ వైఫ్లు. కానీ వీళ్ళందరూ చనిపోవడం వల్ల ఉమ్. మీరు కూడా చచ్చిపోయారు మీ పాపం. ఇండస్ట్రీలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఉమ్, అది. సో తర్వాత బ్రహ్మానందం గారికి కూడా కొంచెం, ఆయన కూడా సినిమాలు తగ్గించుకున్నారు, ఏదో జరిగింది మొత్తానికి. అలాగా క్యారెక్టర్స్ రాలేదు. సో దానివల్ల ఆల్మోస్ట్ అందరికి ఇప్పుడు క్యారెక్టర్స్ ఇప్పుడు లేవు. ఒక 7-8 ఇయర్స్ అయిపోయింది, వేషాలు తగ్గిపోయి అందరికి. అందరికి వేషాలు తగ్గిపోయినాయి. నేను 2-3 వెబ్ సిరీస్ చేశాను మెయిన్ క్యారెక్టర్స్. అంకుల్స్ అని ఒక మూవీ ఒకటి చేశాను, 3 రోజెస్ ఒకటి చేశాను, లేచింది మహిళా లోకం అని ఇప్పుడు రిలీజ్ కుంది, అదొకటి చేశాను. మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మీరు, నేను సినిమాలు చేయలేదు, దాని వల్ల కొంచెం ఎఫెక్ట్ పడిందంట. లేదు, సినిమాల్లో మంచి క్యారెక్టర్లు రావట్లేదు, ఇంకా పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు నేను యాక్ట్ చేయలేను. అది కాకుండా నాకు ఏమనిపించింది అంటే, ఒక స్టేజ్ లో ఒక కిచెన్, ఇల్లు, షూటింగ్స్ తప్ప నా లైఫ్ లో ఏం లేవు. ఐ వాంట్ టు లీవ్ మై లైఫ్ యాజ్ ఐ విష్ ఓకే అని నాకు అనిపించింది. నా లైఫ్ నేను ఎలా జీవించాలనుకుంటున్నానో అలాగా జీవించాలి అని నాకు ఒక ఇదే అనిపించింది ఆఫ్టర్ లాక్డౌన్. ఓకే. అప్పటి నుంచి కొంచెం గ్యాప్ ఇట్స్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం మానేశాను అనమాట. ఇప్పుడు మీరు అనుకోవడం ఏంటంటే, నా లైఫ్ ఏదో నేను లీడ్ చేయాలనుకుంటున్నాను అంటే, ఇల్లు అంటే 30 years బిజీ బయటికి ఇంకొకలాగా వినపడింది. హేమ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఫ్యామిలీ ఇష్యూస్, పేరుకి బంధం భార్యాభర్తలు కానీ ఇద్దరు కలిసి లేరు ఇప్పుడు. ఇదైతే ఒకటైతే డిస్కషన్ బయట నడిచినన్న విషయం మీకు తెలుసా? అవును అవునవును, ఇదిగో వీళ్ళే. మీకు ఇష్టమైతే క్లారిఫై కాదు, ఇందాక కొంతమంది నువ్వు డాష్ నేను డాష్ అని కొంతమంది గురించి మాట్లాడుకున్నాం కదా, ఇలాగా మీడియాకి వచ్చి ఇట్లా చిల్లరగా చేస్తున్నారు అనే ఒక విషయం మాట్లాడుకున్నాం కదా మనం. సో వాళ్ళు క్రియేట్ చేశారు. నేనంట డ్రింక్ ఇప్పుడే వాళ్ళు అడుగుతున్నాడు యాంకర్, హేమ గారికి మందు అలవాటు లేదు కదా అని యాంకర్ అడుగుతున్నాడు. జనరల్గా యాంకర్ ఇరికించే క్వశ్చన్ లేదు ఆవిడికి ఇప్పుడు అలవాటు చేసుకుంది, అప్పుడు లేదు, ఇది చూసింది మరి మా ఇంటికి వచ్చి, ఇలా ఉంటుంది అనమాట. అలాగే అదే ఇప్పుడు వాళ్ళ ఆయన కలిసి ఉండట్లేదు అనుకుంటానని కొంతమంది డాష్లు అలా మాట్లాడడం జరిగింది అనమాట బయట. నేను ఒకటే చెప్తున్నా, 20 ఏళ్ళ నుంచి నా హస్బెండ్ని నేను కొడుకులాగా చూసుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, మొగుడుకి పెళ్ళానికి డైవర్స్ ఉంటాయి, కొడుక్కి తల్లికి డైవర్స్ ఉండవు. ఓకే, నా జీవితంలో నా హస్బెండ్ నా కొడుకు, నా కూతురి కంటే నా హస్బెండ్కే నా లైఫ్లో ఇంపార్టెన్స్. అది. సో అందుకని ఎవ్వరు ఎలా పిచ్చి పిచ్చిగా వాగినా, ఇప్పుడు మా మదర్ చనిపోయారు, మొత్తం వచ్చి నా హస్బెండ్ పక్క నుండి మొత్తం ఊర్లో అంతా తనే చూసుకున్నాడు. అవునా? మొత్తం తనే చూసుకున్నారు. ఇప్పుడు నాకంటూ ఏదైనా ఉంది అనుకుంటే ఒక ఈషా ఉంది, ఒక జాన్ ఉన్నాడు నా లైఫ్లో, అంతే. మదర్ లేదు కదా, మెయిన్ మదర్ నా లైఫ్లో మదర్ పోర్షన్ అన్నమాట. సో అనుకునేవాళ్ళు 100 అనుకుంటారబ్బా, నేను ఇచ్చే క్లారిటీ నేను ఇచ్చాను కదా. తల్లికి కొడుక్కి జీవితంలో డైవర్స్ ఉండవు, ఉంటాయా? హీఈస్ మై సన్, అంతే. ఎందుకు ఎక్కడ మరి ఒక పోస్ట్ గానీ ఒక వీడియోలో కనిపించడం గానీ ఇద్దరు అసలు ఇష్టం నీకు? ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఇప్పుడు భావన ఎక్కడైనా చూసావా మీడియాలో? కెమెరామెన్ అని తెలుసు నాకు, అంతే. ఎప్పుడైనా చూసావా? 25 ఏళ్ళు, మా మ్యారేజ్ అయ్యి 25 ఏళ్ళు అయింది ఇప్పుడు. ఓకే, 25 కంటే ఎక్కువైంది. ఓకే. సో ఇంతవరకు జాన్ ఎప్పుడైనా చూసావా? తను రాడు, ఏ షోలకి రాడు, తనకి ఇష్టం ఉండదు, తను బయట ప్రపంచానికి రాడు, తనకి నచ్చదు. నాకే చాలా బాధ ఉండింది యాక్చువల్గా.
ఏంటి రాడు, బర్త్డే అయితే ఒక గులాబీ పువ్వు కొనివ్వరు, కనీసం ఒక ఆర్ట్ షేప్ లో బెలూన్ కూడా కొనివ్వడు మా ఆయన. అట్లా నాకు ఫీల్ అయ్యేదాన్ని నేను యాక్చువల్ గా. తను ఎక్స్పోజ్ చేయలేరు, అంటే ఎక్స్ప్రెషన్ లేదు తనకి, తను అంతే. మరి ఎట్లా ప్రేమించారు? ఏమో అలా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ప్రేమిస్తానంటే చేసుకునేదాన్ని కాదేమో మరి. పెళ్లి చేసుకుందామా అని అడిగాడు, అడగడమే. ఓకే. రే ఇండస్ట్రీలో ఉండి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు ఏంటి ఈ అబ్బాయి అని కొత్తగా అనిపించింది నాకు. సో అది ఆ ఒక్క వర్డ్ నచ్చింది, పెళ్లి చేసేసుకున్నా. పడిపోయారు దానికే ఇంకా? దానికే. మా ఆయన 4,000 సంపాదిస్తే, నేను 4,000 సంపాదిస్తే బతికేద్దాం అనుకున్నా. అదే మైండ్ సెట్ అంతే. మా హస్బెండ్ కి కంప్లీట్ మా హస్బెండ్ ఆయన ముస్లిము, నేను హిందూ. కానీ వాళ్ళ ఎక్కువ వెంకటేశ్వర స్వామిని బాగా ఇది చేస్తారు. మా మామయ్య గారు కూడా తిరుపతి అది వెళ్ళేవాళ్ళట, ఎస్డి లాల్ గారు. ఎన్టీఆర్తో 36 సినిమాలు ఏవో చేశారు ఆయన. ఓకే. సో మా బావగారు అసలు మొత్తానికి హిందూ అయిపోయారు. అవును, మీరు గారు ఆయన బొట్లు అవి పెట్టేసుకుని అసలు చాలా, అంటే నాకంటే ఎక్కువ పూజలు చేస్తారు. ఆయనకి ఎక్కువ పుణ్యం వస్తుందేమో నాకంటే, నేను చాలా ఎక్కువ భక్తి నాకు అలా. సో మా హస్బెండ్ కూడా రోజు లేచి దీపం పెడతారు ఆయన. ఓకే. దీపం పెట్టి దండం పెట్టుకున్న తర్వాతే టిఫిన్లు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా చేస్తారు తను కూడా, నా హస్బెండ్ కూడా. కానీ ముస్లిం. సో ఆ ఒక్క మాటకి మ్యారేజ్ చేసుకున్నాను అంతే తప్ప వాళ్ళకి ఎన్ని ఆస్తుంది, మాకెంత ఆస్తుంది ఏంటి అనేది ఏం తెలియదు నాకు. ఓకే తను సంపాదిస్తే నేను ఎంత సంపాదిస్తే బతికేద్దాం అనుకున్నాను, అలాగే బతికేశాను. మీ తోడుకోళ్ళు మన నాగభూషణం గారి కూతురు. అవును. మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది రిలేషన్? ఓకే ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. ఓకే. మీ బావగారితో బాగుంటుంది? బావగారితో బాగుంటుంది, ఎందుకంటే వర్క్ చేసి మా తోడుగోడలతో ఆడబడుస్తూ అందరితో బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ వాళ్ళు రారు, ఎక్కువ మేము వెళ్ళాము. సో అందరు కలిపి ఏదైనా ఒకసారి ఫస్ట్ నుంచి కూడా. మ్యారేజ్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ తర్వాత జాన్ ఇంకా మా ఇంటికి వచ్చేసారు తను అక్కడి నుంచి. ఇంకా అలా లైఫ్ లీడ్ చేసేసాము. ఇంకా అంత పెద్ద పట్టింపులు అలా ఏం లేవు. అమ్మ ఫస్ట్ లో అసలు అబ్జెక్షన్ చెప్పలేదా? ముస్లిం వద్దు, ముస్లిం అలా ఏం అబ్జెక్షన్ చెప్పలేదు. కానీ ఇప్పుడు పెళ్ళేంటి, అప్పుడు నేను ఎదిగే స్టేజ్లో ఉన్నాను కదా, మంచిగా క్షణక్షణం తర్వాత. సో మంచి మంచి మూవీస్ పడుతున్నాయి, సెకండ్ లీడ్కి వెళ్తున్నాను. సో తమిళ్లో ఒక సినిమా హీరోయిన్గా చేశాను. తర్వాత ఊరు పంచాయతీ అని ఒక సినిమా చేశాను. ఇంకొకటి మలయాళం సినిమా చేశాను అప్పుడు. ఇట్లా ఉన్నాయన్నమాట సినిమాలన్నీ. బాగా బిజీగా ఉన్న టైంలో మ్యారేజ్ చేసేసుకున్నాను. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు? 19 yearsకే పెళ్లి చేసి. 19 సంవత్సరాలకే. పాప పాప కొంచెం లేట్గా పుట్టింది. ఓకే. సో అంతే ఆలోచించా, నా మైండ్ అంతే. ఇప్పుడు ఇందాక అన్నావు కదా ఎలా బతుకుతారు, ఒకవేళ నీకు ఏదన్నా అయితే అంటే దోశల బండి పెట్టి బతికేస్తాను, ఎవడేమంటాడు నన్ను, నేను ఆటోలో వెళ్ళిపోతా. ఇప్పుడు కూడా ఈషా ఆటోలో వెళ్తుంది తెలుసా ఆఫీస్కి, తన కారు ఉంది కానీ ఆటోలో వెళ్ళిపోతుంది ఆఫీస్కి. చాలా సింపుల్ ఫ్లై లైఫ్ అబ్బా నాది. గెంజనం అంటే చాలా ఇష్టం నాకే కదా, నా కూతురు కూడా ఇష్టం. సూప్ రైస్ అని తింటాం మేమిద్దరం, నేను నా కూతురు. అట్లా నేను అటు ఇటు కూడా బతికేస్తాను. అలా ఇలాగే బతకాలి, ఇట్లానే లగ్జరీగా ఉండాలని ఏం లేదు. అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నారు లైఫ్ లో. అన్ని ఉంటేనేమో ఒకలాగా ఉంటుంది, అన్ని లేకపోతే ఇలా కూడా ప్రిపేర్ కూడా ఉంటాము. అంటే ఆ స్టేజ్ కి ఏమైనా వచ్చారా ఒకనొక టైం కి? ఏం రాలేదు, భగవంతుడి దయ వల్ల. టచ్ వుడ్. అంటే రాజోల నుంచి కాదు రాజోల వల్ల ఆ స్టేజ్ మనం వేరే వాళ్ళని నమ్మటం వల్ల వస్తుంది. లేదు, నేను అలా ఎవరిని కూడా నమ్మలా. నిజానికి నేను అంత ఫోకస్ చేయను, ఎక్కువ ఆలోచిస్తే వయసు వచ్చేస్తుంది అనే టైప్ నేను. అందుకని అందరికీ తెలుసు. అది ఓకే, నాకేం ప్రాబ్లం. నా ఏజ్ నేను దాయాలనుకోవట్లేదు. ఈ ఏజ్ లో కూడా ఇంత అందంగా ఉన్నాను చూడు, అది పాజిటివ్ థింక్. అర్థమైందా? నాకు ఏజ్తో ప్రాబ్లం లేదు. ఇంకా నయ్యంలే, ఆడెవడో చెప్పానుగా నీకు, వికీపీడియానా ఆడెవో దొంగ సచ్చినోడు, మా ఆయన డేట్ ఆఫ్ బర్త్ వేస్తాడు నాకు. అవునా? అదే కదా, నీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, అబ్బాయి ఎంత వెంటాడుతున్నానో, మెంటల్ టెన్షన్ వాడుతున్నా. ఇప్పుడు వికీపీడియా ఏజ్ ఎంత మీద అయితే? వాడా 67 వేస్తాడు డేట్ ఆఫ్ బర్త్. అసలు ఏమన్నా కొంచెమైనా ఏమన్నా అంటే అదిగో అన్నాను అంటారు. నేను వాళ్ళ జోలికి వెళ్ళను, వాళ్ళే నా జోలికి వస్తారు. నేనేమో చేతులు అడ్డు పెట్టుకుంటే అదిగో తిడుతుంది అంటారు. అట్లయినా కానీ మీకు మీ హస్బెండ్ కి 15 years డిఫరెన్స్ ఉందా? ఎందుకు 67? మా 67 అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది తనకి? 5-6 years డిఫరెన్స్ నాకు నా హస్బెండ్ కి. ఓకే. ఇప్పుడు ఇషాకి వాళ్ళ ఫాదర్ తో బాగుంటుంది అటాచ్మెంట్? అసలు మేమందరం చాలా సరదాగా ఉంటాం. మా కుక్క పిల్ల ఉంది,
మా ఇంట్లో అందరం అసలు మామూలుగా ఉండం అనమాట. బాగా కేరింతలు కొట్టుకుంటూ ఆడుకుంటా ఉంటాం, పరిగెడుతుంటా. మా ఆయన్ని నా కూతుర్ని కూడా నేనే గిలుతా ఉంటా. ఓకే. ఏదో ఒకటి గిలుతుంటా. నాకు మా హస్బెండ్ అంటే ఎంత ఇష్టం అంటే, మా ఆయన ఇది తింటాడు, మా ఆయనకి ఇది ఇష్టం, మా ఆయనకి ఇది కావాలి, మా ఆయన ఈ డ్రెస్ వేసుకోవాలి, మా ఆయన ఈ షూ వేసుకోవాలి, మా ఆయన అంటే తెల్లారు లెగిస్తే 90% నా హస్బెండ్ గురించి ఉంటుంది నాకు. కానీ మధ్యలో కొంతమంది ఆర్టిస్టులు మీ హస్బెండ్కి లేనిపోని మీ మీద కొన్ని చెప్పడం వల్ల జానికి కొంత ఆయన నేను ఒకటి చెప్పేవాళ్ళు చెప్తారు, నువ్వు వింటే నువ్వే పాడైపోతావు, విన్నంతసేపు మనం సేఫ్ అంతే. ఏమైనా డిస్టర్బ్ అయ్యారు జాన్ గారు? జాన్ గారు ఎప్పుడు ఏం డిస్టర్బ్ అవ్వరు. ఏదన్నా అయితే నేనే అవుతా, నేనే అరుస్తా, నేనే మాట్లాడతా. సో అసలు తను ఏమన్నారు, అసలు 99% అన్నాడు. నేను ఫ్రెండ్స్ వల్ల వీళ్ళ వల్ల కాదు నేను డిప్రెషన్కి వెళ్తా. నేను డిప్రెషన్కి వెళ్ళింది ఏంటి అంటే, సో చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నా, పరిగెడుతున్నాను, నాకు ఒక గుర్తింపు రాలేదు. అరే నా కోసం ఇది చేసావు కదరా, నీ కోసం ఇదిగోరా అని అట్లా లేకుండా అయిపోయింది. అంటే ఎవరు అంటే ఇప్పుడు మా మదర్ ఉన్నారు, మా అమ్మకి ఇది ఇష్టం, మా అమ్మ ఇది తింటుంది, లేకపోతే మా అమ్మ ఇది కట్టుకుంటుంది, అట్లా నేను పెట్టేదాన్ని. మదర్ కూడా అలా పంపించాను. మదర్ కూడా ఏంటంటే నేనే ఎనర్జీగా ఉంటాను, నేనే సంపాదిస్తున్నాను కనుక మమ్మీ కూడా నా మీద ఫోకస్ చేయలేదు. తమ్ముడు కూడా పెద్ద పట్టించుకోడు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అమ్మకి తెలుసు కదా నాకు అరిసెలు అంటే ఇష్టం అని, అమ్మ అరిసెలు పంపించవచ్చు కదా, అమ్మకే నేను అరిసెలు పంపిస్తాను. అట్లా ఉంటుంది. నాకు చిన్న చిన్న ఆశలు అన్నమాట. ఇవి కూడా అర్థం చేసుకోరేంటి అట్లా అనిపిస్తుంది అనమాట. నాకు చెప్పాను కదా ఇందాక, ఈవేళ నా బర్త్డే అనుకో, ఒక గులాబీ పువ్వు మా ఆయన ఇవ్వాలని ఆశపడతాను. ఆయనకి ఇష్టం ఉండదు, ఆయనకి తెలియదు, ఆయనకి నేను తప్ప ఇంకెవరు లేరు లైఫ్లో, ఆయనకి ఇవ్వాలని తెలియదు. నేను చెప్తే కూడా ఇస్తే నటించినట్టు ఉంటుందేమో అని ఇచ్చేవాడు కాదు. అట్లా ఉండేది. తర్వాత మా హస్బెండ్ని కూర్చోబెట్టి చెప్పేశాను, ఈషాని మా హస్బెండ్ని కూర్చోబెట్టి, నేను డిప్రెషన్కి వెళ్తున్నాను, నాకు ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది, సో హార్మోన్ ఇది ఉంటాయి, చేంజెస్ ఉంటాయి కదా ఈ ఏజ్లో, నేను డిప్రెషన్కి వెళ్తున్నా. బిగ్ బాస్ ముందు ఇవన్నీ చెప్పేశాను కూర్చోబెట్టి. నేను అసలు హైడ్ అండ్ సీక్ చేయను. నేను నీతో కూడా ఏదన్నా ఉంటే 99.9% నిజం చెప్పేస్తాను. ఆ 0.1% అబద్ధం చెప్పను. నువ్వు చెప్తే హట్ అవుతా అని చెప్పను అంతే. ఆ 0.1% ఎక్కడైనా సరే కూర్చోబెట్టి ఇదే చెప్పాను, నాకు డిప్రెషన్కి వెళ్తున్నాను, నాకు ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, నాకు హార్మోన్ చేంజ్ అవుతున్న వల్ల నాకు ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను. సో నాకు నచ్చింది ఒక జిలేబీ, నాకు ఇష్టం, ఒక జిలేబీ తెచ్చిపెట్టండి, ఒక ఫ్లవర్స్ తెచ్చిపెట్టండి, నా కోసం మీరు నవ్వుతూ ఉండండి, నన్ను నవ్వుతూ ఉంచండి అని చెప్పి ఇషాకి తనకి ఇద్దరికి చెప్పాను. తర్వాత ఇషా బాగా అర్థం చేసుకుంది నన్ను. ఇప్పుడు కూడా ఇషా నాకు మల్లెపూలు తెచ్చిపెడుతుంటాను. నాకు మల్లెపూలు అంటే పిచ్చి, ఓకే, చాలా ఇష్టం అనమాట అసలు. ఆ తర్వాత కూర్చోబెట్టి చెప్పిన తర్వాత అప్పుడు మా హస్బెండ్ కొంచెం చేంజ్ అవ్వి, తనకి నాకు కావాల్సినవి ఏమున్నాయి అన్నీ తీసుకురావడం, పెట్టడం. అలాగే ఈషా కూడా ఇప్పుడు అర్థం చేసుకుని, అమ్మ ఈ కూర బాగుంది, థ్యాంక్స్ అమ్మ అనడం, పువ్వులు తెచ్చిపెట్టడం, నాకు జిలేబీ ఇష్టం అని చెప్పి జిలేబీ తెచ్చిపెట్టడం. ఈషా తర్వాత అర్థం చేసుకుని తీసుకురావడం మొదలుపెట్టింది. అంటే మీ ఎక్కువ జీవితంలో మీరు ఎక్కువ ఇబ్బంది పెట్టారు మీ హస్బెండ్ ని? మీ హస్బెండ్ ఎక్కువ ఇబ్బంది? నేను అసలు ఎవరు డామినేషన్ ఎక్కువ? నేను డామినేషన్ మా ఇంట్లో మా ఆయనే నన్ను డామినేట్ చేస్తారు. అవునా? చాలా సీరియస్ అవుతాడు. నేను చాలాసార్లు అడిగాను కూడా, బావా నువ్వు నా మీద ఇంత సీరియస్ అవుతావు, మరి బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు అంత సాఫ్ట్గా ఉంటావు అంటే, వాళ్ళు తిడితే ఊరుకుంటారేంటి, నువ్వైతే ఊరుకుంటావు కదా అనేవాడు. మిమ్మల్ని తిడతారా? అయ్యో భయంకరంగా. తిట్టడం అంటే ఆ తిట్లు కాదు, వాళ్ళ కాఫీ పెట్టలేదు, కాఫీ బాగాలేదు, నువ్వు కూర చేయకుండా వెళ్ళిపోయావు, నాకు అన్నం పెట్టలేదు, ఇట్లా అలుగుతూ ఉంటాడు. అప్పుడు చెప్తూ ఉంటాడు. నేను షూటింగ్లో డైలాగులు రాక ఎండలో నుంచుని చిక్కాకులో ఉండినప్పుడు వీళ్ళు ఇది చేశారా, పర్వాలేదు అది చేశారా అనేవాడు అనమాట. అప్పుడు మళ్ళీ ఆయన ఫోన్ కట్ చేసి మళ్ళీ డైలాగులు చెప్పేసి మళ్ళీ క్యారవెల్లకు వచ్చి సార్కి ఇది పెట్టలేదంట, ఏం చేస్తున్నావే అని చెప్పేసి మళ్ళీ దాని మీద అరిచి మళ్ళీ అది కాఫీ పెట్టించి ఇట్లా ఉండేది. అంటే ఎక్కువ పని చేసేసాను నేను. ఓకే. యాక్చువల్గా ఒకవేళ తను షూట్ లేదు, ఇంట్లో ఉన్నారు, కాఫీ కావాలంటే పనమ్మాయికి నాకు ఇలా కావాలని చెప్పొచ్చు. కానీ నేను ఎక్కడో షూటింగ్ చేస్తున్నాను, ఏ బాధలో ఉన్నాను, ఏ టెన్షన్లో ఉన్నానో అర్థం చేసుకోకుండా ఫోన్ చేసి అట్లా చెప్పేవాడు. నా కూతురు, మమ్మీ నాకు తినడానికి ఇది కావాలి మమ్మీ, నాకు అది లేదు మమ్మీ అంటది. అక్కడ నేను ఎలా ఉన్నానో ఏంటో వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళు ఎలా చెప్పారు. అక్కడికి పొద్దున్నే నేను వంట చేసి, టిఫిన్లు చేసి, చట్నీలు చేసి, మధ్యాహ్నానికి లంచ్కి కూరలు చేసి పెట్టి నేను బాక్స్ తీసుకుని షూటింగ్కి వెళ్ళేదాన్ని. ఓకే.
మళ్ళీ షూటింగ్ నుంచి వచ్చి మళ్ళీ చపాతీలు చేసుకుని వాళ్ళకి, అంటే జాన్కి చపాతీ ఇష్టం అయితే తనకి చపాతీ చేసి, ఈషాకి రైస్ చేసి, మళ్ళీ ఈషాకు ఒక కూర, జాన్కి ఒక కూర చేసి షూట్ వాళ్ళకి ఫుడ్ పెట్టి షూటింగ్కి వచ్చిన తర్వాత వచ్చి అప్పుడు పడుకుని మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ అగైన్ అదే పని. ఈ లాక్డౌన్లో నాకు అప్పుడు ఈజీగా అంటే 44, 45 ఆ ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్ ఆ షూటింగ్స్ లేనప్పుడు ఒక ఏంటి నా లైఫ్, నేనేం చేశాను ఇన్ని సంవత్సరాలు. అప్పుడు చిన్నప్పుడు తమ్ముడు, చిన్నప్పుడు అమ్మ, ఫ్యామిలీ, ఆ బర్డింగ్స్, రెంట్లు కట్టాలి, నెల వచ్చేసరికి పాలోడికి డబ్బులు ఇవ్వాలి, కూరగాయలు కొనాలి, ఈ టెన్షన్స్. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత జాను నన్ను యాక్ట్ చేద్దన్నారు. తనకు వచ్చే సంపాదనలో ఎలా ఉండాలి, తను వచ్చే సంపాదనలో ఎంత మిగిల్చుకోవాలి, ఎట్లా ఇల్లు కొనుక్కోవాలి. నేను అప్పుడే ఇల్లు కొనుక్కున్నా. 95కి నేను ఇల్లు కొనుక్కున్నా. 94లో ఇల్లు కొనేసాను, 95లో గృహప్రవేశం చేశాను. నా ఫస్ట్ ఇల్లు కాస్ట్ 5 lakhs. ఆ తర్వాత మాదాపూర్లో ఇల్లు కొనుక్కోవడానికి ఆ ఇల్లు అమ్మేస్తే 10 లక్షలు వచ్చింది నాకు ఆ ఇల్లు. ఆ 10 లక్షలు పెట్టి ఇంకో 6 లక్షలు లోన్ తీసుకుని మాదాపూర్లో ఇల్లు కొనుక్కున్నాను. మాదాపూర్ PS ఆపోజిట్లో ఉంటుంది. అలా సో అప్పటి నుంచి చాలా చేసేసాను నేను, తెలియకుండా. ఎనర్జీ లెవెల్స్, షూట్కి వెళ్తాను కదా, షూట్లో మాట్లాడుతూనే ఉంటా, తిరుగుతూనే ఉంటా, డైలాగ్ చెప్తూనే ఉంటా, సరదాగా ఉంటా. సెట్ బాయ్ ఇప్పుడు కెమెరామెన్ అరే ఆ టేబుల్ జరిపానంటే టక్మని నేనే జరిపిస్తా. మళ్ళీ ఆడెక్కడి నుంచో పరిగెత్తుకొచ్చి ఈడు జరిపి అంత ఉండదు. బ్రహ్మానందం అన్న తిప్పుతూ ఉంటాడు, ఆగు ఉన్నాడుగా సెట్ అబ్బాయి, వాడికి అందుకే జీతం ఇస్తున్నారు, ఎందుకు జరిపిస్తారు. కాదన్నా అనేవాడు అన్న. అయినా ఆగేదాన్ని కాదు. ప్రొడక్షన్ వాళ్ళు భోజనాలు వడ్డిస్తూ ఉంటారు కదా, నేనే తీసుకుని అటక్కడక్కడక్కడే వడ్డించేస్తాను. అంటే అంత ఎనర్జీ ఉండేదన్నమాట నాలో, అన్ని పనులు చేసేస్తాను.